సాఫ్ట్వేర్ క్వాలిటీ ఏం చేస్తుంది మనకి? ఏ క్వాలిటీ ప్రొడక్ట్ డస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూజర్ వాంట్ ఇట్ టు డూ. యూజర్ ఏం చేయాలనుకుంటుండో అది చేయగలుగుతుండ ఆ ఇచ్చిన ప్రోడక్ట్ మనం ఆడికి ఇచ్చిన ప్రోడక్ట్లో ఆ క్వాలిటీ ప్రోడక్ట్ మనకి అది ఇన్స్టిట్యూట్ చేస్తుంది. ఇప్పుడు ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ సర్వర్ క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ సర్వర్ క్వాలిటీ ఫ్యాక్టర్స్ అని మనం వెరిఫై చేసేసినామంటే వాడికి మనము క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ సర్వర్ క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో పోర్టబిలిటీ, యూజబిలిటీ, రీయూజబిలిటీ, కరెక్ట్నెస్, మెయింటబిలిటీ, ఇవన్నీ మనం ఇవన్నీ క్వాలిటీ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ నువ్వు ఇచ్చేసినావు, కరెక్ట్ చేసినావు నీకు ప్రోడక్ట్లో, ఇక వాడికి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినట్టే 100%, 99.9% అలా అనమాట. ఏదైతే ఆ యూజర్ చేయాలనుకుంటున్నా వాడికి కావాల్సిన ప్రోడక్ట్ పైన వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్లో అది చేయగలుగుతే మనం క్వాలిటీ అచీవ్ చేసినట్టు. దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ పోర్టబిలిటీ అనే ఫ్యాక్టర్ని అది మనం అచీవ్ చేయాలి. పోర్టబిలిటీ అనేది మనం చేసిన సాఫ్ట్వేర్ ఆ ప్రోడక్ట్ ఒక సాఫ్ట్వేరే చేసుకున్నాం, ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాఫ్ట్వేర్ గురించి తీసుకున్నాం. ఈ పోర్టబిలిటీ ఏం చేస్తుంది? డిఫరెంట్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ ఉంటుంది, విండోస్ ఉంటుంది, లినక్స్, యూనిక్స్, అలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఈజీగా ఈ సాఫ్ట్వేర్ అనేది పోర్టబుల్గా కావాలి. జస్ట్ విండోస్లో రన్ అవుతుంది అన్నట్టు ఉండదు. అట్లనే డిఫరెంట్ మిషన్స్లో కూడా ఈజీగా పోర్టబుల్గా కావాలి. అట్లనే యూజబిలిటీ, ఇప్పుడు బెటర్ యూజబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఆ వేరియస్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ యూజర్స్ అందరూ దాని లోపల ఉన్న ఈ ఫంక్షన్స్ని ఈజీగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడు, యూజబిలిటీ అంటే బెటర్ యూజబిలిటీ ఆఫ్ ఇఫ్ ఒకవేళ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఉన్నాకో కెన్ ఈజీలీ ఇన్వోక్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఏవైతే ఆ ప్రోడక్ట్ లోపల ఉన్న ఫంక్షన్స్ని ఈజీగా వాడు ఇన్వోక్ చేసుకోగలగాలి. డిఫరెంట్ ఇప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ యూజర్సే ఉన్నాడు కదా, మనకి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఈ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ యూజర్స్ అందరూ మన ప్రోడక్ట్ లోపల ఉన్న ఫంక్షన్స్ని ఈజీగా ఇన్వోక్ చేసుకోగలిగితే మనము యూజబిలిటీ అనే క్వాలిటీ ఫ్యాక్టర్ని అచీవ్ చేసినట్టే. నెక్స్ట్ రీయూజబిలిటీ అంటే ఏంటిది? ఇఫ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కెన్ క్విక్లీ బీ రీయూజ్ టు డెవలప్ న్యూ ప్రొడక్ట్స్. దాని లోపల ఉన్న డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ మోడల్స్ మనం క్విక్గా రీయూజ్ చేయగలుగుతే, ఒకవేళ కొత్త ప్రోడక్ట్ మనం చేయాలనుకుంటే అది ఆ మోడల్స్ మనకి ఆ రీయూజబిలిటీ అనే ఫంక్షన్ మనకి ఇచ్చేసినాం అనుకో, రీయూజబిలిటీ మనం అచీవ్ చేసినట్టు. తర్వాత కరెక్ట్నెస్, అది నీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఎంత కరెక్ట్గా ఉంది. ఇఫ్ వేరియస్ రిక్వైర్మెంట్స్ ఇస్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సాఫ్ట్వేర్, నీ ప్రోడక్ట్ అంటే అయిపోయాక SRX డాక్యుమెంట్ అని ఉంటుంది, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. మనకు సెకండ్ చాప్టర్లో వచ్చింది అదే అనమాట. ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో లాస్ట్ స్టెప్ అది, ఒక నీ అంతే థర్డ్ స్టెప్ ఏంటిది? సాఫ్ట్వేర్ క్వాలిటీ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ చేయాలి. నీ రిక్వైర్మెంట్స్ అన్నీ అనలైజ్ చేసిన ఏంటి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఆడిచ్చిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా నువ్వు అచీవ్ చేస్తాం లేదా అనేసి కరెక్ట్నెస్లో తెలిసిపోతుంది మీకు. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కరెక్ట్ ఇఫ్ వేరే రిక్వైర్మెంట్స్ ఏదైతే వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనం ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఎక్కడ స్పెసిఫై చేస్తాం? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో స్పెసిఫై చేస్తాం. ఈ డాక్యుమెంట్లో ఉన్న రిక్వైర్మెంట్స్, దట్ మీన్స్ యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ నువ్వు మీట్ అయినావా, కరెక్ట్గా వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా, ఇంప్లిమెంట్ చేస్తున్నాయా, అటు చేసినాకో ఇక కరెక్ట్నెస్ అనే ఫ్యాక్టర్ కూడా అయిపోతుంది. తర్వాత మెయింటైనబిలిటీ అంటే ఒకవేళ బగ్స్ వచ్చినా ఈజీగా కరెక్ట్ అయిపోతున్నాయా, ఈజీగా కరెక్ట్ చేసేయగలుగుతున్నావా. దాంతోపాటు ఎప్పుడైనా స్లో ఉన్నానుకో, వెన్ దే స్లో అప్ న్యూ టాస్క్ కెన్ బి ఈజీలీ యాడ్స్ టు ఏ ప్రోడక్ట్. ఒకవేళ వాడు కొత్త టాస్క్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, అది ఈజీగా యాడ్ చేయగలుగుతున్నాం ఫర్దర్గా డెవలప్మెంట్ మాడిఫై చేయాలనుకుంటే. అట్లానే ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద ప్రోడక్ట్ కెన్ ఈజీలీ మాడిఫైడ్. కొత్త ఫీచర్స్ కానీ కొత్త ఫంక్షనాలిటీస్ కానీ వాడు యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఈజీగా యాడ్ చేయగలుగుతున్నావు. అట్స్ కమ్ అండర్ మెయింటబిలిటీ. ఈ 5 క్వాలిటీ ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో. ఓకేనా? పోర్టబిలిటీ, మంచి డిఫరెంట్ ఓఎస్లో మిషన్స్లో పనిచేయాలి. యూజబిలిటీ, డిఫరెంట్ వేరియస్ కేటగిరీస్ ఉన్న యూజర్స్ అందరూ ఏం చేయాలి, ఏ ఫంక్షన్స్ అయినా ఈజీగా ఇన్వోక్ చేసుకునేటట్టు ఉండాలి. రీయూజబిలిటీ అంటే లోపల ఉన్న మోడల్స్ మంచిగా రీయూజ్ చేయగలుగుతున్నారా. కరెక్ట్నెస్, ఆడిచ్చిన రిక్వైర్మెంట్స్ మనం కరెక్ట్గా అచీవ్ చేసినామా లేదా. మనం ఇవన్నీ ఎక్కడ పెడతాం? డాక్యుమెంట్లో పెడతాం కాబట్టి అలా రాయాలి. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్లో వాడి యూజర్ రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, అది మేము ఆ డాక్యుమెంట్ పెడతాం. ఆ డాక్యుమెంట్లో ఉన్నట్టు మేము రిక్వైర్మెంట్స్ అచీవ్ చేసినామా లేదా అనేసి తెలిసిపోతుంది.
అదంతా కరెక్ట్నెస్ కిందకి వెళ్ళిపోతుంది. మెయింటైనబిలిటీ, బగ్స్ వస్తే ఈజీగా నేను సాల్వ్ చేయగలుగుతున్నాను, వాడు ఇచ్చిన మోడిఫికేషన్స్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ తర్వాత యాడ్ అడిగితే మోడిఫై చేయమంటే నేను ఈజీగా మోడిఫై చేయగలుగుతున్నాను. అట్ కమ్స్ అండ్ మెయింటైనబిలిటీ. ఈ 5 క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ క్వాలిటీ ప్రోడక్ట్లో.